అందరికీ ఇవాళైతే వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. అందరూ కూడా మీరు అందరూ బాగుండాలి. దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ దీవించాలని నేను ఆ వినాయకుడిని మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. మేము బాగుండాలి, మీరు బాగుండాలి. అందరూ మొత్తం మా వాళ్ళందరూ మీరు చూసిన అందరికీ చేసిన వాళ్ళు మాకు చేసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళందరికీ వినాయకుడు మీ అందరికీ ఆశీర్వాదం ఉండాలి. మీ మీద అందరికీ వినాయకుడు ఆశీర్వాదం ఉండాలనుకుంటున్నాను. రండి ఇవాళైతే ప్రాసెస్ చేసేస్తున్నాను. ఇవాళైతే వినాయకుడు ప్రసాదాలు అన్నీ తయారు చేస్తున్నానండి. అన్నీ ఈజీగా మనకి అన్నీ చకా అయిపోయేలాగా చేస్తాను. మీరే చూడండి ఎంత బేగా అయిపోతాయి. మీకే తెలదు, సాఫ్ట్గా బేగా చేసేస్తాను. ఇవ్వండి సూజీ రవ్వ అంటారు, కరాచీ అదే గోధుమ నూక అంటారు. ఇది నేను మోదకాలు చేద్దాం అనుకుంటున్నాను. పులిహోరకి అయితే నేను ఇంకొండి అన్నం పెట్టాను. కొంచెం ఉడిగితే వార్చేస్తాను పులిహోరకి. అయితే మనకి కొంచెం నెయ్యి వేసుకొని మనం, ఎందుకంటే ఇది మోదకాలు కొంచెం నెయ్యిలోనే వేపుకోవాలి కదండి. గోధుమ నూక అప్పుడే మనకి మంచిగా బాగుంటాయి. అయితే కొంచెం ఇలాగ మనం కొంచెం కలర్ వచ్చిందాక, బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలండి గోధుమ నూక. అయితే మనం కొబ్బరికూర చేసుకోవాలి కదండి. కొబ్బరికూరకి బెల్లం ఫస్ట్ మనం మోదకాల్లో మధ్యలో మనం పెడతాం కదండి పూర్ణింపు. అదే మనము అందులో మోదకాల్లో మధ్యలో పూర్ణం పెడతాం కదండి. దానికి మనం కొబ్బరికూర బెల్లం అన్నీ మనం తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడైతే కొబ్బరి బెల్లం మనకి మరగాలి. అయిపోయాను. ఒక గ్లాస్కి మనం వేడి నీళ్ళు వేసుకుంటే మనకి బేగా అయిపోద్ది. 5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలా, 2 3 వేసుకుంటే చాలండి. బేగా ఉడికిపోద్ది నూక. ఇది ఉడికిన తర్వాత కొంచెం మనం పంచదార వేసుకోవాలా. 1 గ్లాస్ పంచదార వేసుకుంటే, 1 గ్లాస్కి మనం గోధుమ నూకకి 4 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోద్దండి. ఇది కొంచెం మనకి వీటిలో వేసట్లో నీళ్ళు వేసాం కదా, కొంచెం ఉడికిపోద్ది. నూక ఉడకగానే మనం పంచదార వేసేసుకోవాలి. మనం పంచదార వేసుకోవాలి. 1 గ్లాస్ పంచదార అయితే సరిపోద్ది. మనకి కరెక్ట్గా వస్తాయి మొలకలు చక్కగా. కొంచెం కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అంటారు కదా, అది వేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది చూడడానికి. ఎమ్మీగా ఉంటాయి ఇవి. కొంచెం నెయ్యి వేసుకోండి, ఎందుకంటే బాగుంటుంది. బెల్లం పాకం వచ్చిందండి. మనం కొబ్బరికూర వేసుకోవాలి. అవ్వాలి దగ్గరికి అయితే వచ్చిందండి. ఇది చూడండి బాగా దగ్గరికి అయిపోయింది. కరెక్ట్గా సరిపోయింది. 1 గ్లాస్కి నూకకి 4 గ్లాసులు నీళ్ళు వేసారంటే మంచిగా ఉడికిపోద్ది. అలాగే 1 గ్లాస్ పంచదార స్వీట్కి తగ్గట్టుగా మనం చల్లారితే ఇది బాగా దగ్గరికి అయిపోద్దండి. ఇది 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు నీళ్ళు వేసానండి ఇందులోనే. ఎందుకంటే మనం పాల తాలికలు ఉండ్రాళ్ళు చేసుకోవాలి కదా. బెల్లం ఉండ్రాళ్ళకి మనం మంచిగా ఎక్కువ బెల్లం వేసుకున్నాం అనుకోండి, మనకి ఉండ్రాలు బాగుంటాయి చక్కగా. అసలులోనే బెల్లం వేస్తాం కదండి. బాగా కరిగిన తర్వాత మనం 2 గ్లాసులకి నీళ్ళకి మనం 1 గ్లాసు పిండి వేసుకుంటే బెల్లం ఉండ్రాలు సరిపోద్ది. కూడా వేసానండి. అందులోనే మనం వేసిన తర్వాత ఇగో పప్పు రైస్ పిండి తెలుసు కదా మీకు, బియ్యం పిండి వేసుకోవాలా పప్పు మనం. ఇవి బెల్లం ఉండ్రాలు కదా, బాగుంటుంది బెల్లం ఉండ్రాలకి. పట్టించిందిలేండి ఇంట్లో.
కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాను, ఉండ్రాలు బాగుంటుంది. అంతే ఇది. అయితే మనం చేసుకున్నాం కదండి గోధుమ నూకది సంబంధించింది. మనం ఇది ఇలాగ ఈ లోపల నుంచి పెట్టేసి దీన్ని మనం ఇలాగ ఇది ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా. ఇవి ఎక్కడ షాపుల్లో ఉంటాయండి, మనకి దొరుకుతాయి ఇవి. అలాగే అన్నీ కూడా మనం చేసుకోవడమే. ఇది మనం ఇలా స్టఫ్ చేసి దీన్ని మనం చక్కగా ఇది ఉంది కదండి, ఇలాగా సేమ్ చిల్లుడికాయలాగే ఇలాగ గట్టిగా నొక్కాలి. దగ్గరికి నొక్కితే మనకి మంచి మోదకము మనకి ఎలా కావాలో అలాగా, కానీ ఇలా టైట్గా ఉండాలండి ఎప్పుడైనా సరే మనం పెట్టింది దీంట్లోనేది మనం పెట్టిన ఐటమ్స్. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో మంచిగా. ఇలా వస్తుంది మనకి. ఇంకా రాలేదు అనుకుంటే మంచిగా ఇప్పుడు మనం చాప్తో కూడా చేసుకోవచ్చు. అన్నీ ఇలాగే చేసుకోవాలి. దీంట్లో స్టఫ్ చేయడం చూపిస్తాను చూడండి. మధ్యలో మనం కొబ్బరి కూర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది దీంట్లో. ఇలా స్టఫ్ చేసుకున్నాం అనుకోండి, అది ఎంత కావాలో అంత తీసుకొని అన్నీ వండాలి. ఎంత బాగా వచ్చాయో మంచిగానే. అంటే ఇందులో కొంచెం శనగపప్పు వేసాను బాగుంటుందండి. మనము పాల తాలికలకి మనం చేసుకోవాలి కదండి, అందుకని ఇది మనం పంచదార వేసుకోవాలి, బెల్లం వేయకూడదు. బెల్లం ఉండాలి అయితే అయిపోయి ఇవి కొంచెం పంచదార అయితే పిండి మనం వేసుకోవాలి కదండి. పప్పు వేసాను ఫస్ట్. కొంచెం పిండి వేసాము, సరిపోలేదు కదా. కొబ్బరి పిండి వేసాము, ఉడకాలి కదా ఇంకా. నేను చూపించి నెయ్యి ఇలా రాసుకోవాలండి. రాసుకొని మనం మధ్యలోని చిన్నది ఎక్కువ కాకుండా మళ్ళీ అంటే మోదకాలు పిండితోటి అవి గోధుమ నూకతో చేసినవి. అదే కొబ్బరికాయని బెల్లంతో ఇది మనం మధ్యలో పెట్టి ఇలాగా వచ్చిందంతా మనం బయటికి తీసేసుకుంటే మనకి మంచిగా ఏ పిండితో కూడా మోదకాలు బాగా వస్తాయండి. ఇది చూసారు కదా మంచిగా వచ్చింది. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం కొంచెం ఉడకబెట్టుకోవడమే, మళ్ళీ ఆవిరికి ఉడకబెట్టాలి ఇవన్నీ. మనకి ఈజీగా ఇలాగ బేగా రావాలి అంటే నెయ్యి రాసియాలా. దీనికి నెయ్యి రాసామనుకోండి మనకి అని చక్కగా ఈజీగా వచ్చానండి. అన్ని పాలుతోటే మనం ఒక ప్యాకెట్ పాలు అయితే వేసాను. అయితే మనం ఎంగండి అది పూర్ణం లాంటిది అందులో పెట్టి మనం ఉండలాగా అదే
ఉండ్రాలు తయారు చేసుకొని ఆవిరి పెట్టుకోవాలి. ఆవిరి కుడుములు రెడీ అయిపోయి అన్నీ. ఈ బెల్లం కుడుములు, మోదకాలు, అలాగే పిండితో చేసిన మోదకాలు, గోధుమ నూకతో. ఇప్పుడైతే తాలికల పాయసం అండి. ఇందులోనే మనము జంతికలు గొట్టంతో వేసేసుకుంటే అలాగా కలపకుండా మంచిగా మనకి పాల తాలికల పాయసం రెడీ అయిపోద్దండి. ఇంకా అసలు కలపకూడదు. అలా జంతికలు గొట్టంతో వేసి అలా ఆ పిండి అందులో పెట్టేసి ఉండ్రాళ్ళు కొంచెం అవి కూడా వేయాలండి. ఉండలో చుట్టినవి మనం చేసాం కదండి, ఇందాక చూసారు కదా, అవి కూడా వేస్తాను చల్లారాక. కలిపితే ఏమవుతుందంటే మిక్సింగ్ లాగా అయిపోతుంది. అది మొత్తం పాలు కదండి, బాగా అందులో ఉడికిపోద్ది. జీలడికాయలు అలా చేస్తాను. దాంతో అయితే మనకి 5 నిమిషాల్లో అయిపోద్దండి. మనం చేసుకున్న ఉంది కదండి కొబ్బరి కూరది బెల్లం మిశ్రమం, అది మనం అందులో మధ్యలో పెట్టి దాన్ని స్టఫ్ చేసి మనకి ఉండ్రాళ్ళు కుడుములు రెడీ అండి. బెల్లం కుడుములు వేరే, ఇవి మామూలుగా ఇవి పూర్ణం కుడుములు అంటాం కదా, అవి చలివి. జిల్లిడికాయలు కూడా దీంతో మనం చేసుకుంటే వరిపిండి పెట్టి మంచిగా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు కొబ్బరి కూర వేసాను తాలికల పాయసంలో, పాల తాలికల పాయసం. ఇవి ఆవిరి పెట్టాలండి. ఆవిరి పెట్టుకుంటే కొంచెం ఒక 2 నిమిషాలు అంతే, 3 నిమిషాలు ఆవిరి పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి కుడుములు, బెల్లం కుడుములు. ఇవన్నీ ఆవిరి పెట్టుకుంటే ఇవన్నీ ఒక 2 నిమిషాలు ఉడికాయి అనుకోండి. అలాగా ఆవిరితో ఉడికినవి కానీ మళ్ళీ ఒక్కసారి ఉడికితే ఇంకా మనకి బాగుంటాయి. నెయ్యి పాముకోవాలి, లేదంటే అంటికిపోతాయి కదా మిగిలినట్లకి. బెల్లం కుడుములండి. బెల్లం కుడుములు, పూర్ణం కుడుములు, ఇవి మోదకాలు టప్ చేసాం కదండి కొబ్బరి, అది బెల్లంతో అన్నీ పెట్టి స్టవ్ మీద పెట్టాను. ఒక 2 నిమిషాలు ఉడికితే మనకి చల్లారితే అవి రెడీ అయిపోయినట్టే. ఆ తాలికల్లోని పాయసంలోనే మనం బెల్లం పాకం వేసుకోవాలంటే చల్లారాక కొంచెం, మరి లేదు అంటే మనకి మళ్ళీ అది పాల తాలికలు, పాయసం, మోదకాలు అన్నీ పాయసం అండి. ఇది పాల తాలికల పాయసం, ఇది గోధుమ ఒక కేసరి ప్రసాదం. తాలికల పాయసం, పాల తాలికలు బాగా వచ్చిందండి చక్కగా మంచిగానే. ఇవన్నీ రెడీ అయిపోయండి. దేవుడికి సమర్పించవలసినవన్నీ ప్రసాదం పులిహార, చింతపొట్టు పులిహార అండి, బెల్లం కుడుములు, మోదకాలు, అలాగే మా ఆయన గారు కూర్చుని పేరెంట్ పూజ చేయడానికి అన్నీ నైవేద్యాలన్నీ పెట్టేసాం దేవుడి దగ్గర ప్రసాదాలు. ఎప్పుడు మనకి దేవుడి ఆశీర్వాదం ఉండాలండి. మీ ఆశీర్వాదం కూడా మాకుంటే, అందరి ఆశీర్వాదాలు మీకు కూడా ఉండాలండి, మాకు ఉండాలి. దేవుడి ఆశీర్వాదం మీకు ఉండాలి. మిమ్మల్ని అందరినీ దేవుడు మంచిగా అందరూ బాగుండాలండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. పూజ అయితే బాగా జరిగిందండి మంచిగానే, చక్కగా అండి. దేవుడికి నైవేద్యాలన్నీ పెట్టేశానండి, చేసుకొని అన్నీ అయిపోయి బాగా అయ్యింది పూజ. మా ఆయన గారు వ్రతం చదువుతున్నారు, వ్రత కదా. ఇక్కడ దీపాలు పెడుతున్నాం. ఎప్పుడు నిత్య దీపారాధన అండి ఇది మాకు. శివయ్యకి ఎప్పుడు దీపం పెట్టాలండి, నేను పెడతాను కంపల్సరీ. బొట్లు అయితే పెడతానండి, కానీ శివయ్యకి గంధం బొట్టును విభూది పెట్టి, గంధం పెట్టి విభూది పెడతాను. కానీ
పర్వాలేదండి, గంధం పెట్టి బొట్టు కూడా కుంకుమ బొట్టు పెట్టవచ్చు, తెలిసింది అందుకే పెట్టాను. పూజ అయితే ఇలా జరిగిందండి దేవుడి దయ వల్ల. వినాయకుడు అందరికీ ఆశీర్వాదం, అందరి మీద ఆశీర్వాదం ఉండాలండి అందరికీ. వినాయకుడిది మంచిగా అయితే ఇలాగే బాగా ఎప్పుడు సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి పూజ. నేను ఇద్దరం కలిసే చేసుకుంటాం, భార్యాభర్తలు ఇద్దరమేని. ఎవరైనా సరే కలిసి ఇద్దరు చేసుకొని భార్యాభర్తలతో, భర్త వారిని దీపం పెట్టాడు అనుకోండి ఇంట్లోనే ఇంకా బాగుంటుంది. ఆ ఇల్లంతా ఇంకా ఐశ్వర్యాలతో బాగా ఉంటుంది మంచిగా. అందుకని ఎవరైనా సరే ప్రతి ఒక్కరును ఇంట్లో ఉన్న భర్తతోనే పెట్టించండి దీపం, చాలా మంచిది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోద్ది మీ అందరిదీని. దేవుడి దయ వల్ల వినాయకుడు మంచిగా అందరూ అతని ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉండాలండి. మనకి ఇంకా అంతకన్నా ఇంకేం కోరుకుంటామండి. మనం బాగా ఉండడమే కావాలి మనకి. ఇంట్లో కష్టాలన్నీ పోయి మంచిగా ఉంటే మనల్ని బాగా చూసుకుని మనకి ఇప్పుడు అతని ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉన్నదనుకోండి, ఇంకెప్పుడు మనం జీవితాంతం హాయిగా ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి బాగా ఉంటామండి. ఎప్పుడు మా ఆయన వినాయక చవితి పూజ నాడు మా ఆయన గారు చేస్తారండి ఇప్పుడు పూజ. చక్కగా దండ కాడదాం అనుకున్నామండి, దండ అవ్వలేదు. కూర్చుదాం అనుకున్నాము, అప్పటికి టైం 11:30 అయిపోయింది. దండ కూర్చుదాం అనుకున్నాం, అవ్వలేదు. కానీ వినాయకుడు మట్టుకైతే నిజంగా మా ఇంట్లోనే ఉన్నట్టే ఉన్నాడండి. ఆ తండ్రి వినాయకుడు కన్నుల నిండుగా ఉంది అతను చూస్తుంటే. నాకు వ్రతం చదువుతున్నారండి, వ్రతకల్ప కదా, చదవాలి కదా. అతనికి ఇష్టమైనవి ఏంటంటే గన్నేరు పువ్వులు, అంటే మారేడు దళాలు ఎడితే ఇంకా మంచిది, గరిక కూడా ఎట్టాలి. మంత్రాలు చదువుతున్నాను కదండి వినాయకుడికి, అక్షంతలు వేస్తున్నాడు అతను. ఇద్దరు కలిసి చేస్తే పూజ, భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో అన్యోన్యంగా ఉంటారండి. అలాగే ఆరోగ్యాలతోనే ఉంటారు అని చెప్పి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. మీరు మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి అందరికీ. అలాగే బాయ్ బాయ్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ
బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిళ